కావేరీ ట్రావెల్స్‌కి సంబంధించి ఇంతవరకు ఆ ఓనర్ ఎక్కడున్నాడు? మనం ఎటువైపు ఉన్నాం? మన వ్యవస్థలు ఎక్కడికి పోతున్నాయి? ఏం జేస్తున్నాయి? వాస్తవంగా ఈ ప్రమాదపు దర్యాప్తు విషయంలో అతిపెద్ద ల్యాప్సెస్ అదే. ప్రమాదం జరిగిన తర్వాతన మద్యం ఎక్కడి నుంచొచ్చింది వాడికి, ఆ బైకోడికి అన్న దాంట్లో రాజకీయాలు చేసుకున్నారు గానీ క్లారిటీ రాల. సరిపోనీ ఆళ్ళు చెప్పింది నిజమనుకుందాం. బస్సు డ్రైవర్‌కి మద్యం చెక్ చేశారా? టెస్ట్ చేశారా? కో డ్రైవర్‌కి చెక్ చేశారా? ఎందుకు పారిపోయాడతను? అది స్పష్టత లేదు. రెండో పాయింట్ వచ్చేటప్పటికి యజమానెవరు? తెలుసు కావేరీ ట్రావెల్స్ యజమానెవరన్నది. మరి అతనెక్కడున్నాడు? అతన్ని పట్టుకునే ప్రయత్నం ఎందుకు జేయలా? అతనెందుకు రాలేదు? ఇప్పుడు వినబడుతున్న మాటేంటంటే కోర్ట్‌లో లొంగిపోతాడట. అప్పుడు తొందరగా బెయిలొచ్చేస్తుందట. ఇది. ఎందుకంటే అతని తప్పేం లేదు. డ్రైవర్ తప్పే గాబట్టి అన్నటువంటిది. ఓవరాల్‌గా అదే పాలిమర్స్, ఎల్‌జీ పాలిమర్స్ ఇష్యూనో లేకపోతే గనక అప్పుడు జరిగినటువంటి ఇన్సిడెంట్స్ అయితే ఊరుకునేవాళ్ళమా? వదిలేవాళ్ళమా? ఎంత వెంటాడేవాళ్ళం? ఓన్లీ ఇక్కడ కొంతమందికి మాత్రమే మనం నెగెటివ్‌గా అతిగా వెళ్ళాలి. కొంతమందిది చచ్చిపోయినా, చంపేసినా ఇప్పుడు డాక్టర్ రమేష్ బాబు హాస్పిటల్‌కి సంబంధించి అనేక మంది చచ్చిపోతే అట్టట్ట యాక్షన్ తీసుకుంటారు. ఇప్పుడు దీంట్లో యాక్షన్ డ్రైవర్‌దే తప్పు అన్నటువంటి కోణంలో. మీడియా ఎలా రాయాలో, మనం ఎలా ఆలోచించాలో డిసైడ్ చేసే దరిద్రం ఆంధ్రాకి శాపం.